ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతుందా అంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నారా లోకేష్ కూటమిలో మంత్రిగా మాత్రమే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్కి అయితే ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఇది రాజ్యాంగబద్ధమైనది కాకపోయినా రాజకీయంగా ఉన్నతమైంది. ఇక చంద్రబాబు ఎటు కూటమి సారథిగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పవన్లను దాటుకొని సైతం కూటమి ప్రభుత్వంలో లోకేష్ అన్న పేరు అంతలా ఎందుకు వినిపిస్తోందన్నదే ప్రెసెంట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేష్ పేరును విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 3-4 సార్లు పేర్కొన్నారు. లోకేష్ ని ఆయన కీర్తిస్తూ వచ్చారు. ఆయన కృషి వల్లనే యోగా విశాఖలో ఫుల్ సక్సెస్ అయిందని కూడా అన్నారు. దాని మీద గత 2 రోజులుగా ఒకవైపు చర్చ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వెలగపూడి సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనకు ఒక ఏడాది అన్న సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన చాలాసేపే మాట్లాడారు. అయితే ఈసారి పవన్ స్పీచ్ లో ఎన్నో విశేషాలున్నాయి. ఎప్పటి మాదిరిగానే ఆయన వైసీపీ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. అంతేకాదు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. బాబు అనుభవజ్ఞుడని కీర్తించారు. ఆయన మంచి పాలసీ మేకర్ అని దేశమంతా ఆయన అనుసరిస్తుందన్నారు. అంతేకాదు బాబు పాలనా దక్షుడు, సమర్థుడని కూడా ప్రశంసించారు. బాబు నాయకత్వంలో అనేక విజయాలను తొలి ఏడాదిలో సాధించామని అన్నారు. అదే సమయంలో నారా లోకేష్ ను కూడా పవన్ కొనియాడడం విశేషం. అనేక సార్లు లోకేష్ పేరును ప్రస్తావిస్తూ ఆయన మంత్రిత్వ శాఖలో తెచ్చిన మార్పులివే అని సభలో వినిపించారు. లోకేష్ గారు అంటూ సంబోధించడమే కాకుండా చక్కగా తన శాఖలను నిర్వర్తిస్తున్నారని పవన్ చెప్పడం వైరల్ గా మారింది. నిన్న మోడీ, నేడు పవన్, ఈ విధంగా లోకేష్ ను పొగడడం వెనుక అర్థమేంటి, వ్యూహాలేంటి అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ కి పెరిగిన ప్రాధాన్యతకు ఇది నిదర్శనమా, లేక భవిష్యత్తు రాజకీయాలకు ఇది సంకేతమా అన్న డిస్కషన్ జోరుగా నడుస్తోంది. గతంలో అయితే ఎప్పుడు పవన్ ఇంతలా లోకేష్ ప్రస్తావనను తీసుకురాలేదు. చంద్రబాబు నారా లోకేష్ల సారథ్యం అని చెప్పడం కూడా ఈసారి విశేషంగా అనిపిస్తోంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏకంగా మరో 15 నుంచి 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని పవన్ గట్టిగా సభలో చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే అవి వదిలేసుకోవాలని కోరారు. కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. తానుగా కూటమి ఐక్యతను గట్టిగా కోరుకుంటానని పవన్ అన్నారు. వైసీపీకి అలా నో ఛాన్స్ అని పవన్ తేల్చేశారు. దీన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కూటమిని బ్రేక్ చేసే చర్యలకు దిగను అని ఆయన అంటున్నారంటే ఫుల్ సపోర్ట్ అని ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటున్నారు. అది విషయం.